హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ అతి ముఖ్యమైన తాజా వార్త, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర దేశ దేశవ్యాప్తంగా ఒక కీలకమైన అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. అదేంటంటే ఒకే వ్యక్తికి 2 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్లు చెల్లించడం సమంజసమేనా అన్న ప్రశ్న సామాజిక మాధ్యమాలలో, ప్రధాన పత్రికలలో అయితే ప్రకంపనలు సృష్టిస్తోందని చెప్పొచ్చు. గణేష్ అనే ఒక యువకుడు సమాచార హక్కు చట్టం ఆర్‌టీఐ ద్వారా సేకరించిన వివరాలతో ఈ చర్చకు అక్కిరాజేశాడు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనేక మంది ప్రజాప్రతినిధులు 2 వేర్వేరు పెన్షన్లు పొందుతున్నారన్న వాస్తవం వెలుగులోకి రావడంతో ప్రజాధనం దుర్వినియోగంపై, నైతిక విలువలపై కొంత వాదనలు అయితే మొదలయ్యాయి. ఉద్యోగులకు ఒక న్యాయం, నేతలకు మరొక న్యాయమా? ఈ చర్చలో ప్రధానంగా వినిపిస్తున్న వాదన ప్రజాప్రతినిధులకు, ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య ఉన్నటువంటి తీవ్రమైన వ్యత్యాసం. ఉద్యోగుల వ్యధ 30-40 సంవత్సరాలు దేశానికి సేవ చేసి పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు 2004 తర్వాత పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ రద్దు చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ పేరుతో ఉద్యోగి జీతం నుంచే కొంత మొత్తాన్ని మినహాయించి మార్కెట్ రిస్కులకు వదిలేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి వచ్చే కుటుంబ పెన్షన్‌లో కూడా కోత విధిస్తున్నారు. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన పెన్షన్ కోసం ఉద్యోగులు ఏళ్ల తరబడి రోడ్లపై ధర్నాలు, పోరాటాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధుల సౌలభ్యం. దీనికి పూర్తి విరుద్ధంగా ప్రజాప్రతినిధులు ఒక్కరోజు ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పనిచేసినా జీవితాంతం వారికి పూర్తి పెన్షన్‌కు అర్హత సాధిస్తున్నారు. వారి పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా అదే పెన్షన్ వారి జీవిత భాగస్వామికి స్పోస్ పూర్తి స్థాయిలో పెన్షన్ అయితే అందుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తమ జీతభత్యాలు, పెన్షన్లు పెంచుకునే విషయంలో పార్టీలకు అతీతంగా అధికార, విపక్ష, ప్రతిపక్ష నాయకులందరూ ఏకతాటిపైకొచ్చి క్షణాల్లో బిల్లులు ఆమోదించుకుంటారు. ప్రపంచ దేశాలలో పరిస్థితి ఏమిటి అంటే ప్రజాప్రతినిధులకు పెన్షన్ ఇచ్చే విషయంలో భారతదేశంలో ఉన్నంత ఉదారమైన విధానము ప్రపంచంలో మరెక్కడా లేదా అనడంలో అతిశయోక్తి లేదు. ఉదాహరణకు అమెరికా, యూఎస్ఏ తీసుకుంటే పెన్షన్ పొందాలంటే కనీసం 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేయాలి. మరియు 62 ఏళ్ల వయసు నిండిన తర్వాతే పెన్షన్ అక్కడ అందుతుంది. ఇక యునైటెడ్ కింగ్డమ్, యూకేలో చూసుకుంటే పెన్షన్ విధానం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు తమ జీతం నుంచి కొంత మొత్తాన్ని తప్పనిసరిగా కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. కెనడాలో పెన్షన్ అర్హతకు కనీసం 65 సంవత్సరాలు అయితే వయసు ఉంది. ఇక స్వీడన్‌లో అయితే ఇక్కడ ప్రజాప్రతినిధులకు పదవీ విరమణ తర్వాత ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేదు. వారు పదవిలో ఉన్నంత కాలం మాత్రమే వారికి జీతభత్యాలు పొందుతారు. కానీ భారతదేశం రాష్ట్రాల్లో విభిన్నమైన విధానాలున్నాయి. మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదు. కొన్ని రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తుంటే మరికొన్ని విచ్చలవిడిగా నిధులు పంచుతున్నాయి. ఆదర్శ రాష్ట్రాలు. గుజరాత్. దేశంలోని ఎమ్మెల్యేలకు పెన్షన్ లేని ఏకైక రాష్ట్రం గుజరాత్. నాగాలాండ్, కేరళ. ఈ రాష్ట్రాల్లో పెన్షన్ ఉన్నప్పటికీ అది నామమాత్రంగా ఉంటుంది. నాగాలాండ్‌లో 8,000, కేరళలో 2 సంవత్సరాల పదవీకాలం పూర్తయితేనే సుమారు 20,000 వరకు పెన్షన్ ఇస్తారు. అధిక పెన్షన్లు ఉన్న రాష్ట్రాలు. తెలంగాణ ఎమ్మెల్యేకి 50,000 పెన్షన్ అయితే అందుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎమ్మెల్యేలకు సుమారుగా 30,000 పెన్షన్ 30,000 అలాగే ఎంపీగా పనిచేసిన వారికి పనిచేస్తే మరొక 31,000 పెన్షన్ అయితే వస్తుంది. అంటే ఒక వ్యక్తికి 2 పదవులు చేపట్టినప్పుడు రెండిటికి గాను ప్రతి నెల 60,000కు పైగానే పొందుతారు. నైతిక బాధ్యత మరియు సంస్కరణల ఆవశ్యకత. ప్రజాసేవ అనేది వ్యాపారం కాదు. అదొక బాధ్యత. ఇప్పటికే కోట్లాది రూపాయల ఆస్తులు కలిగి విలాసవంతమైన జీవితం గడుపుతున్న నాయకులు, సామాన్య ప్రజలు కట్టిన పన్నులతో నడిచే ఖజానా నుంచి బహుళ పెన్షన్లు తీసుకోవడం అంటే ఓటి కంటే ఎక్కువ పెన్షన్లు తీసుకోవడం నైతికంగా ఎంతవరకు సమంజసం? ఈ నేపథ్యంలో పెన్షన్ తీసుకోకుండా ఆదర్శంగా నిలిచిన శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. డిమాండ్ చేయాల్సింది ఇదే. ఇప్పుడు ఉద్యోగులు, మేధావులు, సామాన్య ప్రజలు కేవలం తమ సమస్యల కోసమే కాకుండా ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ దోపిడీపై కూడా గళం విప్పాలి. ఒకే వ్యక్తి ఒకే పెన్షన్.
దేశవ్యాప్తంగా ఈ సూత్రాన్ని అమలు చేయడానికి చట్టపరమైన సంస్కరణలు తీసుకురావాలి. ఒక వ్యక్తి ఎన్ని సార్లు ఏ పదవిలో పనిచేసినా అత్యధికంగా ఉన్న ఒక పెన్షన్ మాత్రమే ఎంచుకునేలాగా నిబంధనలు మార్చాలి. రెండవది స్వచ్ఛంద త్యాగం. కోట్లాది రూపాయల ఆస్తులున్న నేతలు స్వచ్ఛందంగా తమ పెన్షన్ వదులుకోవాలని ప్రజలు డిమాండ్ చేయాలి. మూడోది ప్రజా చైతన్యం. ఒక్కరోజు పనిచేసిన పెన్షన్ పొందే నాయకులకు, 30 ఏళ్లు పనిచేసినా పెన్షన్ కోల్పోతున్న ఉద్యోగులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలి. ప్రజా ప్రతినిధులు చట్టాలను తమ సౌలభ్యం కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం రూపొందించాలి. ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి ఖజానా ఖాళీగా ఉందని చెప్పే నాయకులకు తమ పెన్షన్ల విషయంలో మాత్రం ఎలాంటి పరిమితులు విధించకపోవటం ప్రజాస్వామ్యానికే అవమానం. ఈ అనైతిక విధానాన్ని అంతం చేయడానికి విస్తృతమైన ప్రజా ఉద్యమం మరియు రాజకీయ సంకల్పం తక్షణ అవసరమనైతే చెప్పాలి.